ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు బ్లాగ్స్. ఏంటి చీరలు పట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్ గా మాకు ఈ మంత్ లైన్ గా ఫంక్షన్స్ ఉన్నాయండి. 14th మాది యానివర్సరీ, 15th మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ, అలాగే వాళ్ళ గృహప్రవేశం కూడా ఆ రోజే. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ చేశాను కదా, వాళ్ళు పైన ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పి. సో 15th వాళ్ళది గృహప్రవేశము. అండ్ అలాగే 17th మా చిన్నమావి గారు వాళ్ళ అమ్మాయి, అంటే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కూతురుది మ్యారేజ్ ఉంది. సో ఫంక్షన్స్ అన్ని మాకు ఫుల్ లైన్ గా ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్స్ వస్తున్నాయి అంటే చాలు, ఒక వారం ముందు నుంచే మనం శారీస్ వాటి మీదకి మ్యాచింగ్ అన్ని చూసుకొని రెడీగా చేసుకుంటాం కదా. సో ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను. యాక్చువల్ గా ఈ శారీ నాకు మా మమ్మీ సంక్రాంతికి పెట్టారు. ఉప్పాడ శారీ ఇది ఎగ్జాక్ట్ గా ఏ షాప్ లో తీసుకున్నారో నాకు తెలియదు, మా నాన్నగారు తెచ్చారు. సో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఎల్లో కలర్ వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ పింక్ ఇచ్చాడు, కానీ నేను ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు. అంటే నాది ఎల్లి బ్లౌజ్ ఉంది పింక్ కలర్, అది కూడా అది. సో ఇది మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంక ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవట్లేదు. యాక్చువల్ గా ఈ రోజు ఈ వీడియో ఏంటంటే, శారీకి ఇక్కడ కుర్చీలు పెట్టుకున్నాం కదా బయట చెంగు దగ్గర, అది ఎలా పెట్టుకుంటాము ఏంటి అని. అసలు ఇది మన కేటగిరీలో అంటే నా పనే కాదు, అసలు నేను ఎప్పుడు కట్టలేదు. ఎప్పుడు నాకు మా మమ్మీయే కట్టేసేది, చీర కుర్చీలు కానీ ఏవైనా కూడా మా మమ్మీయే పెడుతుంది. కాకపోతే ఈసారి మా మమ్మీ కొంచెం వాళ్ళ ఇంటి పనులతో బిజీగా ఉండడం వల్ల ఈసారి వర్క్ మనకొచ్చి పడింది. సో మనం కుర్చీలు కట్టడం అంటే మామూలుగా ఉండకూడదు, అందుకే ఎప్పుడు లాగా కాకుండా నేను ఈసారి బీడ్స్ పెట్టి ఈ కుర్చీలు ముడ్లు అయితే వేద్దామని చెప్పేసి నేను ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ తెచ్చుకున్నాను. యాక్చువల్ గా గోల్డ్ ఒకటి బాగుంటది అనుకుంటున్నాను, బీడ్స్ మధ్యలో పెట్టి కుర్చీలు అయితే కడదాం అనుకుంటున్నాను. అది ఎంతవరకు అవుతుందో ఏంటో తెలియదు నాకు. సో ఈ శారీ నాది, ఈ శారీ మా మమ్మీది. ఇది కూడా మమ్మీ సంక్రాంతికి పెట్టిందే, ఇది కూడా ఉప్పాడలోనే తీసుకున్నారు. ఈ రెండు శారీస్ ఒకసారి తీసుకున్నారు. ఈ శారీ నాదే, ఇది కూడా మమ్మీ ఆన్లైన్ లోనే తీసుకున్నారు. నాది మాక్సిమం శారీ షాపింగ్ అంతా కూడా మమ్మీయే చేస్తుంది. నాకు అస్సలు చీరల గురించి తెలియదు. అయినా ఏమైనా ఫంక్షన్స్ వస్తేనే నాకు శారీస్ గుర్తొస్తాయి. నార్మల్ గా అయితే నేను డ్రెస్సెస్ వేసుకుంటాను, అస్సలు శారీస్ కట్టాను నేను. ఈ శారీకి కుర్చీలు ఏం పెట్టిన అవసరం లేదు. సో ఈ శారీని అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాము. ఏదైనా ఒక టేబుల్ మీద శారీ మొత్తం ఈక్వల్ గా పెట్టేసి శారీ పైకి కిందకి జరగకుండా ఉండడం కోసం దానిపైన ఏదైనా ఒక బరువుది పెట్టండి. సో ఫస్ట్ కిందన థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్ మొత్తం కూడా తీసేసి అంతా ఈక్వల్ చేయండి. మనం ఇక్కడ చీర కుర్చీలు బీడ్స్ తో చేద్దాం అని అనుకుంటున్నాం కాబట్టి వీడియోలో చూపించిన థ్రెడ్ అయితే కన్ఫర్మ్ గా ఉండాలి. నార్మల్ గా ముడి వేసుకుందాం అనుకుంటే ఆ థ్రెడ్ అవసరం లేదు. ఏ కలర్ థ్రెడ్ అయినా తీసుకుని ఒక 3 to 4 రౌండ్స్ చుట్టేసి అందులో సూదిలోకి ఎక్కించేసుకుని ఒక ముడి వేసేసుకోండి. ఇక్కడ మనం చీర కుర్చీల సైజు ఎలా డిసైడ్ చేసుకోవాలంటే, మనం తీసుకున్న బీడ్ సైజుని బట్టి, బీడ్ సైజ్ చిన్నదైతే కుర్చీల సైజ్ కూడా మీరు తగ్గించి తీసుకోండి. ఎందుకంటే ఆ బీడ్ హోల్ లోకి ఆ థ్రెడ్ అంతా రావాలి కాబట్టి. మళ్ళీ బీడ్ చిన్నది అయిపోతే ఆ థ్రెడ్ తీసుకోవడం మనకు కష్టం అవుతుంది, కుర్చీలు కూడా సరిగ్గా రావు. వీడియోని మీరు గానీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈజీగా మీరే ఇలా బీడ్స్ తోని మీ చీర కుర్చీలు అనేవి టై చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను సింగిల్ బీడ్ తోనే చేశాను. ఇది యాక్చువల్ గా బేసిక్, ఇది ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. చీర కుర్చీలు టై చేయడం నేను కూడా ఫస్ట్ టైం అని చెప్పాను కదా. సో నాకే ఇక్కడ ఈజీగా 45 minutes లో ఒక శారీ కంప్లీట్ అయిపోయింది. స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డాను శారీ మొత్తం ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి, కానీ ఒక 2-3 టై చేసిన తర్వాత ఓకే నాకు కూడా బాగానే వచ్చింది అని చెప్పేసి ఇంకా చెలరేగిపోయాను. చాలా ఫాస్ట్ గానే అయిపోయింది నాకు. ముందు మనం చీర కుర్చీలని ఆ థ్రెడ్ మధ్యలోకి పెట్టేసుకొని ఇప్పుడు ఒక బీడ్ ని సూది ద్వారా అందులోకి పంపించేసి ఆ థ్రెడ్ ని బయటికి లాగేయడమే. సో బీడ్ ఆటోమేటిక్ గా ఈ చీర కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది. బీడ్ వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని బట్టి సైజ్ ని అడ్జస్ట్ చేసుకుని ముడేసేసుకుంటే అయిపోద్ది. చాలా సింపుల్. ఒకవేళ ఇప్పటి వరకు మీరు కూడా నాలాగే ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా నాలాగే చాలా సింపుల్ అని అనుకుంటారు. ఇలాంటి మరెన్నో ఈజీ ట్రిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీ శారీస్ కి చీర కుర్చీలను ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.